సో హలో వ్యూవర్స్. సో ఇప్పుడు మనం ఉంటుంది కుమారి ఆంటీ గారి ఇంటి దగ్గర అనమాట. మనం చూసాం మొన్న 2 days నుంచి జరుగుతున్న సిచ్యువేషన్ చూసాం. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాం అనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఈ వ్యాన్ని ఆ రోజు పోలీసులు ఆపడం జరిగింది. అండ్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు దాని మీద. కుమారి ఆంటీ గారికి ఏం భరోసా ఇచ్చారు, ఏం మాట్లాడారనే విషయం తెలుసుకుందాం. ఇదే కుమారి ఆంటీ గారి ఇల్లు అండ్ వంట కూడా ఇక్కడే చేస్తారు, ఇక్కడ నుంచే తీసుకెళ్తారనమాట. సో లోపలికి వెళ్ళి ఆమెను కనుక్కుందాం అసలు ఏం జరిగింది అనేది. సో నమస్తే వ్యూవర్స్, చూస్తున్నారు కదా 2 days నుంచి ఏం జరుగుతుందని. రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు కుమార్ ఆంటీ గారి సిచ్యువేషన్ మీద. ఇప్పుడు ఆవిడతోనే మాట్లాడదాం. అక్క ఎలా ఉన్నావు? బాగున్నాను. నాకు అర్థమవుతుంది, పాపం 2 days నుంచి రెస్ట్ లేకుండా మొత్తం అందరితో మాట్లాడుతున్నావు. కాకపోతే ఇందులో కొంచెం ఆనందపడే విషయం ఏంటంటే ఇది సీఎం గారి దాకా వెళ్ళింది. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేసావా సీఎం గారి దాకా వెళ్తుందని? చేయలే. ఆయన రెస్పాండ్ అవ్వకపోతే నా జీవితం ఏంటి అనేది కొంచెం ఇది అనిపించింది. కానీ దీనికి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఏంటి ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చిందా, లేదంటే ఆయన ఆఫీస్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కాల్ చేశారా? ఏం చెప్పారు అసలు మీకు కాల్ చేసినప్పుడు? అంటే ముందర అది ఫోన్లో పెట్టారంట కదా, అది బాబు వచ్చి చెప్పంగానే అసలు మాకైతే కన్నీళ్ళు వచ్చేసినాయి సంతోషంతో. ఇంకా తర్వాత అదే ఆయన రేవంత్ రెడ్డి గారు అదే ఆయన అసిస్టెంట్ మేనేజర్ పేరేం పేరు ఆయన పేరు అదే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఏం భయపడకండి, మీరు యథా మామూలుగా పెట్టుకోవచ్చు, ట్రాఫిక్ ప్రాబ్లం కాకుండా దానికి ఏంటి అనేది ఆలోచించుకొని శుభ్రంగా చేసుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పడం జరిగింది. ఓకే. కానీ ఆ రోజు మాత్రం సడన్గా అందరూ ట్రాఫిక్ పోలీసులు వచ్చి మాత్రం ఆపడం జరిగింది. ఆ రోజు ఫుడ్ అంతా వేస్ట్ అయిందా? అంటే అందరికీ పనిచేసాం. అంటే కొన్ని దింపాము, అంటే ఒక అన్నం గిన్నెను కొంచెం కూర తీసాము, ఇక మిగతా దింపలేదు. అంటే పావంతు కూడా దింపలేదు. అట్లా ఇది అయ్యేటప్పటికి ఇక అందరూ దింపుకున్నారు, మమ్మల్ని ఒక్కళ్ళనే దింపలేదు. అది ఒక్కటే బాధ అనిపించింది. అదే కొంచెం దింపుకున్నాక కొన్ని వెహికల్ తీసుకెళ్ళినా బాగుండేది. కానీ వాళ్ళు కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, చేయకుండా అయితే ఉండరు, మంచిగా సపోర్ట్ చేస్తారు. మా ట్రాఫిక్ ప్రాబ్లం కాకుండా చేసుకోండి మంచిగా అని చెప్పి ఉంటారు. మామూలుగానే ఇదిగానే ఉండరు, అయ్యో ఇది కానీ మంచిగానే మాట్లాడతారు, చేస్తారు ఎవరైనా సరే. ఓకే. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 రోజులు అవుతుంది కదా మీరు ఇది వంట ఇదంతా పెట్టకుండా, అంటే అంటే అమ్మకం జరగకుండా ఎన్ని రోజులు అవుతుంది? నన్ను అమ్మనివ్వలేదు కదా, నిన్న ఈరోజు. మరి ఎప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఏమైనా చెప్పారా ఏంటి అసలు? చేసుకోమన్నారు, వాళ్ళ నుంచే చేసుకోమన్నారు. చేసుకోమంటే అదే అంటే 4 రోజులు సెలవు, అదే ఒక వారం 10 రోజులు ఆపమన్నారు కదా. ఆపమన్నారు అనేటప్పటికి ఇక మాకు పనిచేసే ఫ్యామిలీ ఇంకా ఆంటీ వాళ్ళు కడిగే వాళ్ళు ఊరు వెళ్ళారు. 4 రోజులు వాళ్ళు రేపు వస్తారు, రేపు సాయంత్రానికి వస్తా అన్నారు. ఫోన్ చేసాము నిన్నే. పాపం వెళ్ళారు కదా, వెళ్ళక పాపం సరే ఫోన్లో రెస్ట్ తీసుకుంటారు, ఇక వెళ్ళారు కదా. ఇక రేపు కూడా అవ్వకపోవచ్చు, వాళ్ళు రేపు సాయంత్రం వస్తా అన్నారు. అంటే గిన్నెలు కడగాలి, ఇంకా వాళ్ళు వెల్ప్ ఉండాలి కదా. ఇప్పుడు అందులో కొంచెము అంటే నిద్రలేదు. ఇక మీరు నిన్న పొద్దున్న నుంచి వస్తూనే ఉన్నారు కదా, అట్లా దాని గురించి కొంచెం ఇదిగా ఉంది. ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తారు. పోలీసుల దగ్గర నుంచి ఏమి ఇచ్చారంటే ఏం చెప్పారు వాళ్ళు, ఏం చేయమని చెప్పారు వాళ్ళు? అంటే వాళ్ళకి మాకు చెప్పడం అయితే మీ వల్ల అందరికి ప్రాబ్లం అవుతుందని చెప్పి అందరూ మొత్తుకుంటున్నారు అదిగా అని చెప్పి అన్నారు. అంటే సార్ మా ఒక్కరి వల్లే కాదు ప్రాబ్లము, పబ్లిక్ అనేది అందరూ బతుకుతున్నారు, నేను ఒక్కదాన్నే కాదు అని చెప్పడం జరిగింది. నేను ఇక అన్నాక సార్ అయితే అన్నారు, మరి అంటే 4 ఎక్కువ నీ దగ్గరే ఉంటున్నారు కదా, మరి అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అన్నారు. అయితే దానికి ఒప్పుకుంటాను సార్, నేను కూడా మళ్ళీ నేను డబ్బులు ఇచ్చి తీయించుకున్నానని చెప్పారట సార్ వాళ్ళకి. మరి ఎవరు చెప్పారో తెలీదు. డబ్బులు ఇచ్చి తీయించుకున్నా అంట, నీకు అంత డబ్బులు ఎక్కువ ఉన్నాయని కొంచెం అంటే తెలియదు కదా సార్ వాళ్ళకు కూడా. నాకు ఇంకా నువ్వు ఇలా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అదే దానికి బాధ అనిపించింది. అంటే నాకు డబ్బులు అదే చెప్పాను, నేను డబ్బులు ఇచ్చి తీయించుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీరు వీడియోలో చూసారో లేదో తెలియదు, నేను రాత్రినే చూసాను. నాకు అన్నీ ఏం తీశారు ఎవరేంటి అనేది కూడా నాకు చూడలేదు, నేను రాత్రి చూసాము.
చూస్తే దాంట్లో చెప్పాను కూడా నేను చాలామందికి. వాళ్ళు తినేవాళ్ళో తెలియదు, నేను తినేవాళ్ళ మీదే ఎక్కువ అంటే తినేవాళ్ళని చూసుకుంటా ఏంటని పెట్టించేది. పైకాడ ఏం జరుగుతుంది ఏంటనేది తెలుసుకునేది లేదు, చూస్తున్నాం కదా చుట్టుపక్కల ఏం జరుగుతుందో మీరు తెలీదు. అంటే రెప్పార్పే లోపే చాలా జరుగుతుంది, ఏం జరుగుతుందో మీకు అర్థం కాదు. అది తెలిసే లోపల ఇదంతా జరిగిపోయింది. అంటే అంత ఎక్కువ జనం ఉండేవాళ్ళు కాదు మామూలుగా, అది ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ అయ్యారు. ఆ 2 లివర్స్ ఎక్స్ట్రా అన్న కాడి నుంచి అది అంటే ఏంటి 1000 రూపీస్ అంటే మాటల ఈ లెక్క నువ్వు ఎంత సంపాదించేశారు ఏంటి ఇదన్నా దాని మీద ఓకే. ఒకళ్ళని మించి ఒకళ్ళు ఇట్లా ట్రోల్స్ అవన్నీ అసలు చాలా భయంకరంగా ఉన్నాయి. అవి మేమైతే చూడలేదు అవి ఇప్పటి వరకు. అది నిన్న మీరు ఇంతమంది మీడియా వాళ్ళు వచ్చారు, ఇంతమంది ఇదయింది, అసలు ఏంటి అనేది నిన్న చూస్తానికి కూడా ఇది లేదు కదా. మొన్న అయితే కొంచెం ప్రాబ్లంతో పోరాడతారు, లేదంటే ఇవన్నీ చూసుకుని ఉండలేరు కదా. అంటే మేము చూసుకుంటే అసలు, కానీ ఇప్పటి నుంచి మాత్రము అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రము కొంచెం తెలుసుకునేదిలోనే దానికంటూ కొంచెం టైము కేటాయించుకుంటాం. అక్క అయితే అందరూ అడిగేది ఏంటంటే ఇప్పుడు రూపాయో 2 రూపాయలు ఎంతో కొంత సంపాదించారు, కాకపోతే ఇప్పుడు జనాల్లోకి వెళ్ళారు కాబట్టి దాన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోమని చాలామంది చెప్తున్నారు. అంటే ఒక చిన్న పార్కింగ్ స్పేస్ ఉండేలాగా ఒక చిన్న హోటల్లో ఉండే వల్ల చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు దానికి ఏమైనా ఏం చేద్దాం అనుకున్నారు? ఇలానే ఉంటే ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు కదా, మరి దానికి ట్రాఫిక్ ప్రాబ్లం రాకూడదు, లేదంటే మీరు ఏమైనా అరేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారా, ఆలోచిస్తున్నారా, ఏంటి అసలు ఉద్దేశం? చాలామంది అయితే పబ్లిక్ అంటే కూడా మీకు వచ్చే జనానికి మీరు పెట్టే ఫుడ్కి చక్కగా ఎక్కడ ఇంకొకళ్ళు అయితే ఇట్లా పెట్టుకునేవాళ్ళు రన్ చేసుకునేవాళ్ళు అని చెప్పి అన్నారు. నాకైతే మనీ ప్రాబ్లం కొంచెం, దానికి అంత ఇది పెట్టేది లేదు. ఎక్కడైనా కానీ బోల్డ్ ఇది తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు కొంచెం నేను దీనికే కొద్దిగా సమస్యల్లో ఉన్నాను. ఇది కొంచెం ఇంకా 2 ఇయర్స్ దీని ఇదే కొంచెం ఇదైపోతే ఇంకో 2 ఇయర్స్ కష్టపడితే నాకు ఇల్లు అంటే సొంతం అయిపోద్ది, అన్నీ క్లియర్ అయిపోతాయి. అది కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి కలుస్తానని ఒక మాట అయితే ఇచ్చారు, వచ్చినప్పుడు మాత్రం మీరు ఏం అడుగుదాం అనుకుంటున్నారు? నేను ఆశకి మితం లేదు, కానీ ఆయన మాకు అండగా నిలబడితే అంతే చాలు. అక్కడ జరిగేది ఏదో అర్థం కాదు. ఆశకి మితం లేదు నాన్న, అత్యాశ కూడా మాకు లేదు. మన కష్టం మనకు ఉండాలి, అవునా కాదా? అది మనకి ఇట్లా ఇదే మా అర్హత తీసుకునేదానికి కూడా అర్హత ఉండాలి. అది దానికైతే నేను నాకు అండగా నిలబడి కొంచెం అంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు. అంటే మీకు సపోర్ట్గా ఉంటే సరిపోతుంది, దానికి ఇచ్చారు అది, కానీ దాన్ని కూడా నేను అంటే వినియోగించుకుంటాను. అలా ఆయనకి చెడ్డ పేరు రాకుండా అది చూసుకుంటాను. కానీ మా తరపు నుంచి ఒకే ఒక విషయం ఏంటంటే, ఏం బాధపడకండి, చాలామంది మీ రుచిని ఆస్వాదించే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ మీ వైపు నిల్చున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. రేవంత్ గారు స్పందించిన తర్వాత మంచిగా మీకు ఇంకా అనుకూలంగా మారుతుందని మేమైతే కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు అంటే మీ వాళ్ళే చెప్పారు అంటే ఇట్లా, కానీ తర్వాత అది కూడా రాత్రి చూశాను, నేను నైట్ 2:30కి చూశాను. రాత్రి చూస్తే కొంతమంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ మన ముఖ్యమంత్రి గారు స్పందించక ముందల ఒకలాగా మాట్లాడారు, స్పందించినాక ఒకలాగా మాట్లాడారు. ఒకవేళ ఆయన ప్రజా నాయకులు కాబట్టి ప్రజల కోసం పోరాడే వ్యక్తి మనకు దొరకటం మన అదృష్టం. అలాంటి వ్యక్తి ఇప్పుడు నాకు అనేది వాళ్ళు ఎదురాకపోతే ఏంటి అనేది రాత్రి నాకు కొంచెం ఇదనిపించింది. దానికి సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మేము బ్రతుకున్నంత వరకు మాత్రము ఆయన మేలు అసలు మర్చిపోము. అసలు అంటే అసలు మాకు ఆయనే మాకు దేవుడు. ఆ రోజు నుంచి ఆ విషయం వచ్చిన దగ్గర నుంచి పోలీసులు ఇబ్బంది పెట్టడం కానీ ఏం జరగటం లేదు, అంటే ఇబ్బంది పెట్టడం మాట్లాడడం కూడా వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది అనేది ఎప్పుడు పెట్టలేదు. వాస్తవంగా అయితే ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు. కానీ పబ్లిక్ ఇది కాకుండా చూసుకోమన్నారు. అంటే ఎలా చెప్పాలి రావట్లేదు అంటే ఇబ్బంది కలగకుండా కొంచెం చూసుకోండి అని చెప్పి బతకండి, కానీ మీ వల్ల ఇంకో వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు అని చెప్పి చెప్పారు. థ్యాంక్స్ అక్క, ఎక్కువ నేను ఇబ్బంది పెట్టాలనిపించడం లేదు. సో ఇది వ్యూవర్స్, యూట్యూబర్స్ కానివ్వండి, మీడియా వాళ్ళు కానివ్వండి, చాలామంది రావడం వల్ల కొంతవరకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు. కాకపోతే ఆవిడ రుచిని ఇంకా ఇష్టపడే వాళ్ళు ఎంకరేజ్ చేయండి. సో మీకు తెలిసి ఏ విధంగా సహాయం చేయగలిగితే ఆ విధంగా సహాయం చేయండి. దిస్ ఈజ్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.